పొన్నవూరు సుధాకర్ రెడ్డి ఏది మాట్లాడినా విచిత్రంగానే మాట్లాడతాడా? మీ మీద పెట్టిన అక్రమ కేసులను క్వాష్ చేయిస్తానని జగన్మోహన్ రెడ్డి గారి తరపున మీకు ప్రమాణం చేస్తున్నాను. ఇది సోషల్ మీడియా కేసులకు సంబంధించి మీరెవరూ ఆధారపడవద్దు. ఇక్కడి నుంచి మనకు అన్నీ మంచి రోజులే, మీ ఇష్టానుసారంగా మీరు రెచ్చిపోవచ్చు. అంటే ఇప్పుడు ఎవరైతే లోపల ఉన్నారో అమలెక్కల బుద్ధులు తిట్టేసి వాళ్ళందరికీ ఒక శుభవార్త చెప్పుకొచ్చాడండి. అదేంటో ఒకసారి వినిపిస్తాను చూడండి. ఈ గౌరవ సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి ఓరట్ను పురస్కరించుకుని ప్రతి కార్యకర్త మీద పెట్టినటువంటి పిఎన్ఎస్ సెక్షన్ 1 ప్రతి కేసు కూడా క్వాష్ చేస్తామని మీ అందరికీ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున నేను ప్రమాణం చేస్తున్నాను. కాబట్టి అదే జగన్మోహన్ రెడ్డి వాళ్ళే, మీరిచ్చిన ఆదేశాల వల్లే ఇవాళ వాళ్ళంతా జైల్లో మగ్గిపోతున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ లోపలికి వెళ్ళడానికి గల కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డే ప్రోత్సహించేసాడు. మీరు అమ్మ నా బూతులు తిట్టేయండి, పచ్చి బూతులు తిట్టేయండి, ఫోటోలు మార్పింగ్ చేసేయండి, వాళ్ళ వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా, అంటే మానసికంగా దెబ్బతీసే విధంగా మీ ఇష్టానుసారంగా మీ ఇష్టం ఎన్ని బూతులు కలితే అన్ని బూతులు. మీరు ఇంట్లో ఆడవాళ్ళని తిడతారా, చిన్నపిల్లలను తిడతారా, ఇంకా ఏదైనా చేసేస్తామంటారా? మీ ఇష్టానుసారంగా రెచ్చిపోండి, మీ వెనకాతలు మేము ఉన్నామని చెప్పేసి అని వదిలేశారు. మీరు అధికారంలో ఉన్నప్పుడే అలా మాట్లాడకూడదు కేసులు పెట్టుంటే, బెదిరించి ఉండుంటే ఇవాళ జైల్లో చెప్పుకోవడం వరకు వీళ్ళు ఉండేవాళ్ళు కాదు. సోషల్ మీడియా అంటే ఎవరున్నారా ఇప్పుడు లోపల ప్రస్తుతానికి? బోరిగడ్డ గాడు, వారితో పాటు ఇంటూరి రవికిరణ్, వర రవీందర్ రెడ్డి, సుధారాణి. ఒకసారి వీళ్ళ నలుగురు అకౌంట్లు, వీళ్ళ మాట్లాడిన మాటలో ఒకసారి చూపించు, మీడియా ముందు ఉంచోయా. అక్కడే నువ్వు ప్రెస్ మీట్ పెట్టావు కదా, అక్కడే ఇదిగో వాళ్ళు వేసిన పోస్ట్ ఇది, ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఈ విధంగా, అందుకని అరెస్ట్ చేశారని చెప్పేసి అని చూపించు. ఇంకా ఉంది మాట్లాడడం దాదా. కార్యకర్తలారా, జరిగిపోయింది గతం కథ. వేధింపులు పడ్డారు, జైళ్ళలో మగ్గారు, భార్య బిడ్డలు చూసుకొని నెలల కాలం మీరు భార్య. తెలుగుని మాట్లాడుతున్నావా, తెలుగు లేకుండా మాట్లాడుతున్నావా? జైలుకి వెళ్తే కుటుంబ సభ్యులు చూసుకోవడానికి ఎలా వీలవుతాయా? నీకైనా బుర్రను మాట్లాడుతున్నావా? జైలా లేదంటే హనీమూన్ ట్రిప్పే? మళ్ళీ ఇది ప్రత్యేకించి చెప్పాలా? పంపించేసిన కాడికి పంపించేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఉపన్యాసాలు. జగన్మోహన్ రెడ్డి గారి తరపున నేను మీకు ప్రమాణం చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి చెప్పడం మాట మాట్లాడు. కుటుంబంతో మీరు ప్రతి ముద్దాయిని మల్టిపుల్ ఎఫ్ఐఆర్, ఒక ముద్దాయిని ఒకే పోస్టుకి 20 కేసులు పెట్టినటువంటి సాదృశ్యం ఉంది. ఇది ఎక్కడైనా చూసావా? ఏ ప్రభుత్వంలో చూసావా? ఏ చట్టంలో చూసావా? నీకు నిజంగా ఏమైనా అంటే అన్నామని ఎడుతారు కానీ మీకు నిజంగా బుర్ర పని చేయట్లేదండి. వాళ్ళని అరెస్ట్ చేసింది ప్రభుత్వాన్ని ప్రశ్నించారనో లేదంటే విమర్శ చేశారనో అని కాదు. వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ సోషల్ మీడియా ఆధ్వర్యంలో ఎవరైతే కొంతమంది సైకోలు ఉన్నారో వాళ్ళ చేత పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ పిల్లల్ని, అలాగే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారిని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, భువనేశ్వరి గారిని, బ్రహ్మణి గారిని, లోకేష్ గారిని, ఇలా వీళ్ళందరినీ కూడా అమ్మనాబూతులు తిడుతూ ఫోటోలు మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినందుకు కేసులు పెట్టింది. అదొకటేనా అంటే అది కూడా కాదు. తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు, అలాగే తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తలను ఉద్దేశించి ఇష్టానుసారంగా నోటికి ఎంత వస్తే అంత. నేను అక్కడ ఫోటో ఇక్కడ చూపించలేను కానీ రీసెంట్గా ఒక అరెస్ట్ చేశారు. ఆడి పేరు ఏదో ఉంటుంది, మంగళగిరికి సంబంధించిన వ్యక్తి. అప్పుడు ఆడేసిన పోస్ట్ ఏంటనుకుంటున్నారు? వంగలపూడి అనిత గారిని ఉద్దేశించి ఎంత ఘోరంగా ఫోటో మార్కింగ్ చేసేసాడంటే అంత దారుణంగా వేసాడు. ఆ అరెస్ట్ చేస్తే సాక్షిలో ఏమైనా వచ్చినాకన్నా వార్త, అమాయకుడు ఏమీ తెలియని సొదపోస తెలంగాణలో ఉంటే అక్కడికి వెళ్ళి పట్టుకొచ్చేసి రాశారు. వాళ్ళు వేసిన పోస్టులు చూపించండి అయ్యా. అంటే మీ వాదన ప్రకారం మీరు ఏమని మాట్లాడుతున్నారు? ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు, అదే కదా మీరు చెప్పే వాదన. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు పెట్టి లోపలేసేస్తున్నారో అనేది మీరు చెప్పేది. వాళ్ళు వేసిన పోస్టులు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఒక్కసారి అక్కడే చూపిస్తే ప్రజలకు కూడా తెలుస్తుంది కదా. ఏవో చంద్రబాబు నాయుడు కానీ అమనాబూతులు తిట్టేశాడు, అందుకు కేసు, ఇది నేరం, ఇది ఘోరం, మేము ఎన్ని బూతులనే తిట్టేయచ్చు, ఇంట్లో మహిళలను ఉద్దేశించి ఎంత నీచానికైనా మేము మాట్లాడేయచ్చు, కానీ కేసులు పెట్టకూడదు అని చెప్పి చూడు ఒకసారి. అక్కడే మొక్క మీద కాంట్రించి ఉమ్మేస్తారు. అక్కడే మీ మొఖాల పైన కాంట్రించి ఉమ్మేస్తారండి. వాళ్ళ మనుషులు వాళ్ళు. ఆ వర రవీందర్ రెడ్డి గారు కావచ్చు, ఆ ఇంటూరు రవికిరణ్ కావచ్చు, ఆ బోరిగడ్డి అనిల్ గడి, ఇంకా దొరకలేదు కానీ దొరికితే మరి శ్రీరెడ్డి, అలాగే పంచి ప్రభాకరు, ఇంకా చెప్పుకుంటా పోతే కొన్ని వందల్లో ఉన్నారు. అంటే వీళ్ళ కొద్ది టాప్ మాట.
బూతులు తిట్టలు కొద్దిగా ఎక్స్పర్ట్స్ కథలు బాగా, అందుకని చెప్పేసి వీళ్ళ పేరు ముందుకు వచ్చినాయి. ఇంకా చాలామంది ఉన్నారు చిన్న చిన్న వాళ్ళు, వాళ్ళందరి చేత కూడా మనం వెనకాలను తిట్టించేసాం మనం. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉండుంటే కనుక ఆ రోజునే తెలీదా, ఓపెన్గా బోరుగడ్డగడ ఎప్పుడు మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి నాకు బంధువు, నాకు చుట్టమో, నాకు పట్టమో, మాకు దగ్గర సంబంధాలు ఉన్నాయి, మేము ఒకటే, తాత ముత్తాతల నాటి సంబంధం మాది అని ఓపెన్గా మీడియా ముఖంగా చెప్తున్నప్పుడు ఖండించారా? ఆడికి మాకు సంబంధం లేదు, ఆడి పార్టీ ఆడో, ఆడిది ఏ పార్టీ మాకు తెలియదు, మా మనిషి కాదు, మాకు చుట్టమో కాదు పట్టమో కాదు, ఆడు అలా చెప్పు తిరుగుతున్నాడు, ఇంకోసారి అలాంటి మాటలు మాట్లాడితే బాగోదు, మీ పైన చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆ రోజు చెప్పుకుంటే ఇంత బాధ ఉండేది కాదు. పైగా ఆడ ఆఫీస్ తగలెట్టేసినప్పుడు ఏమని చెప్పుకొచ్చారు సాక్షిలో? వైసీపీ నేత మీరే. పైగా ఆడికి ఇద్దరు గన్మెన్లు సెక్యూరిటీ. దేనికయ్యా? పనవడు సుధాకర్ రెడ్డి గారు మీరు ఒక మాట చెప్పండి క్లియర్గా. బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తికి ఇద్దరు గన్మెన్ని అంటే సెక్యూరిటీ ఎందుకు ఇచ్చారయ్యా? దేనికి ఇచ్చారు? ఆడొక పదవిలో లేడు, అలాగని చెప్పేసి పెద్ద ఉన్నతమైన స్థాయి అంటే అది కూడా కాదు. మరి ఆడు ఏం పీకి పొడిచాడని చెప్పేసి ఇద్దరు గన్మెన్లను సెక్యూరిటీకి ఇచ్చారు ఆడికి. ఎందుకు అంటే బాగా బూతులు తిడుతున్నాడో, మనం చెప్పిన వ్యక్తులు అందరినీ కూడా అమ్మలెక్కలు బూతులు తిట్టేస్తున్నాడో, అందుకే కదా. ఇవాళ వచ్చి ఆయన జైలు పాలు అయిపోయిన తర్వాత ఎవరో అధైర్యపడకండి, ఎవరో కంగారు పడకండి, జగన్ గారి తరపున నేను ప్రమాణం చేస్తున్నాను, ప్రమాణం చేసేస్తాం, మన ఉపయోగం ఏమి ఉండదు అట్ల వల్ల. ఒక్కొక్క పోస్టింగ్ పైన 20 కేసులు పెట్టారు, 20 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఇంకా మాట్లాడండి. ఒక్క పోస్టింగ్ కి ఒక్క ముద్దాయిని అన్నిటి పెరిగియర్ ప్రాసెస్ ఊరు తిప్పి స్టేషన్ తిప్పి మీరు కేసు పెట్టడం దుర్మార్గం కదా. బూతులు తిట్టడం కూడా దుర్మార్గమేనండి. బూతుల్ని అమలెక్కల్ని ఇంట్లో ఉన్న మహిళల్ని బూతులు తిట్టడం కూడా దుర్మార్గమే. దాన్ని సమర్థిస్తారు మీరు. ఇప్పుడు అదే బోరుగడ్డ కావచ్చు, లేదంటే ఇంకో కొంతమంది వ్యక్తులు కావచ్చు, మీ కుటుంబ సభ్యులను ఉద్దేశించి, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులను ఉద్దేశించి అమ్మనాబూతులు తిట్టేస్తే వాళ్ళ పని కేసులు పెట్టరా? అప్పుడు కూడా ఇలాగే మాట్లాడతారా? ఒకరికి కేసులు పెడితే దుర్మార్గం అంటారా? మంచి పని చేశారంటారా? సమర్థించడానికి వెనకేసుకు రావడానికి ఒక పరిధి ఉంటుందంటే అక్కడి వరకు పర్వాలా. అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించేయడనో, లేదంటే ఇంకొక రకంగానో కక్ష కట్టారసి కేసులు పెట్టారంటే అది వేరే విషయం. అది తిట్టిందేమో మహిళలను ఉద్దేశించి కించపరిచి అమ్మనాబూతులు తిట్టాడువా, పైగా ఇక్కడ దుర్మార్గం అంట. వాళ్ళ బూతులు తిట్టేసినప్పుడు మనం సంకల్పం తీసుకున్నాం, ఆ బెల్లి తిట్టేస్తున్నారా వీళ్ళంతా కూడా బ్రహ్మాండంగా తిట్టేస్తున్నారు. చివరి ఆఖరికి ఎవరో వద్దు, జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లి షర్మిలని విజయమ్మని కూడా వదల్లా. నిన్నమన్నటి వరకు ఒక 4 రోజుల ముందు వరకు కూడా ఇది షర్మిల గారు ప్రెస్ మీట్ పెట్టారు. అసలు ప్రభాస్ అనే వ్యక్తి ఎవరు నాకు తెలియదు అని చెప్పేసి అంటే దానికి కౌంటర్గా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన అంటే పార్టీ సోషల్ మీడియా ఎవరైతే ఉన్నారో కొంతమంది వ్యక్తులు వాళ్ళు వేసిన పోస్టింగ్లు ఏంటనుకుంటున్నారు? ప్రభాస్ ఎవరో తెలియకుండానే రాజశేఖర్ రెడ్డి, విజయమ్మ, యోగి సినిమా ఆడియో ఫంక్షన్ ఏదో ఉంది కదా, ఆ ఫంక్షన్కి వెళ్ళారా? ప్రభాస్ ఎవరో మీకు తెలియదని పోస్టింగ్లు వాళ్ళు వేశారు. ఆ అనితారెడ్డి బుజ్జి కావచ్చు, ఇంకా కొంతమంది వ్యక్తులు వాళ్ళు వేశారు. అంటే ఏంటి? మళ్ళీ ఆ చండాలన్నీ ఇంకా విజయమ్మకి రాజశేఖర రెడ్డికి కూడా అంటగట్టేశారు. అంటే వాళ్ళకి తెలిసే జరిగింది, వాళ్ళ దగ్గర నుంచి చేయించారనే విధంగా. ఎవరికండి చెప్పేది మీరు ఉపన్యాసాలు? ఇంకా మాట్లాడండి. మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ పెట్టకూడదని, ఒకే అఫెన్స్ కి ఒకే ఇన్సిడెంట్ కి మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ పెట్టకూడదని గౌరవ సుప్రీంకోర్టు వారు అటాక్ గోస్వామి టీటీ ఆంథోనీ కేసులో చెప్పడం జరిగింది. అయినా మీరు 9వ దొరికారు, చట్టాన్ని మీరు ఖాతరు చేయలేదు. అవే సుప్రీంకోర్టు, అవే హైకోర్టులు చాలా సందర్భాల్లో చెప్పాయి మహిళల పట్ల గౌరవంగా ప్రవర్తించండి, మహిళలను బూతులు తిట్టమాకండి అని. మీరు ఎక్కడ పాటించారు? మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు అందరూ ఒకటే భాష. ఎవడ సంస్కారవంతంగా మాట్లాడాడు మీ హయాంలో చెప్పు. మంత్రులు మాట్లాడారా లేదు? అక్కడ దాకా ఎందుకు? ముఖ్యమంత్రే బోసిడీకే అనే పదానికి లేని అర్థాన్ని తీసుకొచ్చి బహిరంగంగా చిన్నపిల్లలను ముందెట్టుకుని బహిరంగంగా నన్ను లకారాలతో సంబోధించి అన్నారో అని ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి అనేసాడు. పెళ్ళిళ్ళు, పెళ్ళాలో, కార్లు, టైర్లు, నెంబర్ 1, నెంబర్ 2 ఏ విధంగా వ్యంగ్యంగా అదే చిన్నపిల్లల ముందు అదే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడేశాడు. భాషా విధానాల గురించి మీరు చెప్పాలా? అసెంబ్లీలో అప్పటి ఎంపీ రఘురామకృష్ణరాజు గారిని ఉద్దేశించి మీ పార్టీయే అప్పుడు జోగి రమేష్ ఏమన్నాడు తెలుసా?
అసెంబ్లీలో పోరంబోకి ఎదవా అని చెప్పేసి అని మాట్లాడాడు అసెంబ్లీలో. దానికి జగన్మోహన్ రెడ్డి లెగిసి స్పీకర్ని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ, అధ్యక్ష నా మీద అభిమానం అధ్యక్ష, అలా మాట్లాడతారు, పెద్ద పట్టించుకోమాకండి. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి చేసినప్పుడు ఏమని మాట్లాడాడు తెలుసా? నన్ను బోసిడీకే అన్నారు, అంటే నన్ను లకారాలతో సంబోధించి నన్ను తిట్టారు, మా కార్యకర్తలకు మండదా, మా కార్యకర్తలకు బీపీలు రావా అన్నాడు. ప్రోత్సహించాడు. వాస్తవానికి పట్టాభి గారు బోసిడీకే అన్నది సజ్జల రామకృష్ణారెడ్డి. అసలు ఎవడరా నువ్వు? నీకు సంబంధం ఏంటి? ప్రతిదానికి నువ్వెందుకు మాట్లాడుతున్నావు? నువ్వు ఒక ప్రభుత్వ సలహాదారుడివి, నువ్వు రాజకీయాల గురించి మాట్లాడకూడదు. సలహాదారుడిగా మాత్రమే ఉండాలి. నువ్వు అలా రాజకీయ పార్టీలు కానీ రాజకీయ పార్టీల నాయకులు కానీ విమర్శించకూడదని చెప్పేసి పట్టాభి గారు మాట్లాడితే దాన్ని నువ్వు పూలు వేసుకొని జగన్మోహన్ రెడ్డి పూలు వేసుకొని మొదలట్లేదా? అంటే మీరు ఆఫీసులు తగలెట్టేయచ్చు, ఆఫీసుల మీద దాడులు చేయొచ్చు, తలకాల పగలు కొట్టేయచ్చు, అమ్మలెక్కలు బొత్తులు తిట్టేయచ్చు, కేసులు పెడితే నొప్పి వచ్చేసిందా? ఇబ్బంది పెట్టేస్తున్నారు, కేసులు పెట్టేస్తున్నారంటే పెట్టకుండా ఎట్లా ఉంటుందయ్యా? బేఖాతరు చేశారు. కానీ ఒక్కటి మట్టుకు చెప్తున్నాం, మీరు అనుకునేది ఏంటంటే మేము మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ కట్టాం, మీకుండే రెమెడీ ఏంటంటే అవి పాట్ చేసుకోవచ్చు కదా, పాట్ చేసుకునేది మాత్రమే మీకు హక్కు అనుకుంటున్నారేమో, మర్చిపోవాలండి. 163, 166 ఐపీసీ ప్రకారం if a public servant disobeys the law, he is liable for punishment. మీరు సుప్రీం కోర్టు చెప్పినటువంటి మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ పెట్టబోతున్న గౌరవ సుప్రీం కోర్టు. ఊరుకోండి సార్, పదపద్దాకి ఎన్నిసార్లు తెప్పించుకుంటారు మా చేత. మీరు ఎన్ని చెప్పినా కానీ అది కామెడీగానే ఉంటుంది. ఒకవేళ నేను నిజంగా మీరు సీరియస్గా చెప్పినా, మీరు చెప్పింది వాస్తవం అయినా సరే అది కామెడీగానే ఉంటుంది. అది మీ దురదృష్టం.